నమస్కారం స్టార్ మహిళ 1600+. పాము పుట్టల దగ్గరికి వెళ్లి పూజలు చేసి చక్కగా ప్రసాదాలన్నీ సమర్పించుకొని ఉంటారు. మేము పుట్ట దగ్గరికి వెళ్ళలేం కాబట్టి పుట్టని మేము మా సెట్లోకి తెచ్చుకున్నాం. చూడండి, ఇదిగోండి ఈ రోజు ఆవిర్భవించినటువంటి పుట్ట. ఈ రోజు మా కార్యక్రమానికి వచ్చినటువంటి బుజ్జి పాములు మీరే. అంతేకాకుండా ఇవాళ ఇద్దరు ప్రముఖ నటుడు నటీమణి బర్త్డే కూడా. ఇవాళ కమల్ హాసన్ గారి పుట్టినరోజు. ద గ్రేట్ యాక్టర్ కమల్ హాసన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. అండ్ అలాగే మన అరుంధతి అనుష్క పుట్టినరోజు కూడా. అనుష్కకి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇవాళ మన కార్యక్రమానికి సెలబ్రిటీస్ వచ్చారు. ముందుగా సుభాషిణి గారు, ఆవిడ ఎన్నో సినిమాల్లోనూ సీరియల్స్ లోనూ చూశారు. సుభాషిణి గారు, మీరు ఈ నాగుల పంచమి విశేషాలు ఏమైనా చెప్పండి. నాగుల పంచమి విశేషాలంటే చెవులో పోట వస్తుంది అనుకో పిల్లలకి, చిన్న పాపలకి. అవి ఏం చేస్తారంటే పెద్దవాళ్ళు ఏమైనా ఇంట్లో మనకి తల్లిదండ్రులు, తాతలు, మామలు ఉంటారు కదా, నాగుల చవితి రోజున మొక్కుకుంటారా దేవుడికి పాలు ఇస్తాము, గుడ్లు ఇస్తాము, నాగులు చీరిస్తాము అని మొక్కుకోండి అంటే ప్రసాదం ఇస్తాము. నాగులు ఇది చేస్తారు, చిమ్మిలి చేస్తారు. చిమ్మిలి అని నువ్వులు ఇవన్నిటితో చేస్తారు. అవన్నీ ఇస్తే చెవు పోటు పోతుందని ఒక నమ్మకం ఎవరి నాగేంద్రుడికి సమర్పిస్తే. అందుకని కంపల్సరీ మొక్కుకుని నాగుల చవితి రోజున మొక్కులన్నీ తీర్చుకుంటా ఉంటారు. ఓకే, మరి ఇప్పుడేమో చెవు పోటు వస్తే మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కి తీసుకెళ్తామని, సిటీ స్కాన్ చేయిస్తామని, ఎక్స్రేలు చేయిస్తామని మొక్కుకోవాలి. ఆహా, చిన్నపిల్లలకి మనం పుట్టగానే చిన్నపిల్లలకి చెవుల్లో నూనె పోసి, కొబ్బరి నూనె పోసి, పప్పు నూనె అంత ఒళ్ళు అంత సాంప్రదాయకంగా నీళ్లు పోసి, ఇప్పుడు చెవుల్లో నూనె పోయేది అంటున్నారు. అవునవును, పోయకూడదు అంటండి, నిజంగానే పోయకూడదు. ఎందుకంటే కల్తీ నూనెలు వస్తున్నాయి, అనవసరంగా లేనిపోయి పోట్లన్నీ వస్తాయి, అందుకని పోయకూడదు. కొబ్బరి నూనె. నాగుల చవితి అంటే చేసుకుంటే చాలా మంచిది. నాగేంద్రుడు, నాగదేవత, నాగరాణి, నాగరాజు, నాగదేవతలు మనల్ని ఆశీర్వదిస్తే ఎందుకంటే ఆయుష్ ఇస్తారట. ఓకే, ఎక్స్క్యూజ్ మీ, లోపల ఎవరైనా ఉంటే తర్వాత వచ్చి నన్ను పలకరించండి. నిండు నూరేళ్లు బ్రతకాలి కాక. అది అలా జరిగింది. సుభాషిణి గారు చెప్పండి. రమ్యారెడ్డి గారు, నాగేంద్రుడు అంటే చాలా ఇష్టం నాకు. నాగేంద్రిని అంటే మీకు ఇష్టం లేదా? ఇద్దరు ఇష్టమే. మీరు మగ పక్షపాతి లాగా కనిపిస్తున్నారే. అట్లా ఏం కాదు. ఓకే, సరేనండి. ఏమైనా పాములు పెంచుకుంటున్నారా మీరు? పెంచట్లేదు, కానీ మా ఇంటి దగ్గర చాలా పాములు ఉన్నాయి. ఏ ఏరియాలో ఉంటారు మీరు? గండి మైసమ్మ. ఓహో, కానీ కాలనీ లాగా ఉంటది. కాలనీలో చాలా పాములు వస్తాయి రోజు. టీ కాఫీలకు వస్తూ ఉంటాయి మీ ఇంటికి? ఇంట్లోకి అలవాటు ఉండే వాటికి అవి కూడా అలవాటు ఉండాలి కదా, అందుకని ఇంటికి రావేమో. వస్తాయి, ఇంట్లోకి వస్తాయి. ఓ, లోపలికి వస్తాయా? మీరు హాయ్ చెప్పేసి పంపిస్తారా? అంతే, చంపలేం కదా. బాబోయ్, ఏం చెప్పారు? నిజమేనా ఇదంతా? చంపలేం. సంధ్య గారు, మీరు చెప్పండి, మీకు పాములకు ఉండేటువంటి అనుబంధం ఎలాంటిది? మాకు చాలా దగ్గరగా ఉంది. చూసారా? అంటే మా ఇంట్లోనే పాములు వస్తాయి. వచ్చి అమావాస్యకి కళ్ళు కనపడవు కదా దానికి, పాములకా?
కనిపించు అంటే అవునా? పొలుసు మొత్తం కుసుం పాము కుసుం అంటారు కదా, వదులుతుంది. వదిలేస్తాయి. ఇట్ విల్ లీవ్ ద డ్రెస్. యా యా, అంటే వాళ్ళలాగా పాముల్లాగా మనం కూడా అలా అయితే ఫ్రెష్ గా స్కిన్ అంతా కూడా ఆ చాలా పాముల్లాగా మనం అమావాస్య మాత్రమే డ్రెస్ మార్చుకున్నట్టయితే మన ఆయనలకు ఎంత డబ్బులు మిగులుతాయో. ఒకటే కంపు నెల రోజులు అది ఆ రోజు అంతా అక్కడే ఉంటది అనమాట కదలకోకుండా. మీ ఇంట్లోకి వస్తాయా ఆ. అమావాస్య రోజు? ఆ, ఓ, తలకాయ బయట పెట్టి అట్లాగే ఉంటది. పెట్టుకుని ఉంటారు, ఒక మూల పడుకుంటే ఏం చేయలేవు. చీమలు వెళ్ళినా దాని మీద నుంచి ఒకవేళ మనం చేయబెట్టినా కానీ అసలు అవేమి చెయ్యం అసలు, స్పర్శలో ఎంత ఉండవు. పెద్ద విషం పాము అయినా సరే. ఓకే ఓకే. అలా నేను బాగా ఈ మధ్య అమావాస్య పౌర్ణానికి మా ఇంటికి ఆ పాములు అలా వచ్చి పడుకొని వెళ్తాను. ఓహో. అందుకని దగ్గరగా ఉంటుంది. బాబోయ్ ఏమేమి వింటున్నాను నేను ఇవాళ. మేము మామూలుగా నాగుల చవితి రోజున పెద్దమ్మ టెంపుల్లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆ సుబ్రహ్మణ్య స్వామికి చాలా విశిష్టం అంట కదా. అక్కడికి వెళ్ళి ప్రతి నాగుల పంచమి రోజున అక్కడికి వెళ్ళి పాలు పోసి వస్తాం. కానీ చెప్పొచ్చేది ఒకటే ఏంటంటే మన పెద్దవాళ్ళు సాంప్రదాయం పేరుతో ఏవైతే పెట్టారో అవన్నీ కూడాను ఏదో సైంటిఫిక్ క్యాల్కులేషన్ తో చేసినవి అన్ని. కానీ మనం వాటికి కొన్ని మూఢనమ్మకాలని కూడా ఆపాదించేసి ఓవర్ బోర్డ్ వెళ్ళిపోయాం. దాంతో చాలా మంది వాటిని నమ్మక రకరకాల నోషన్స్ ఎవరికి తోచిందంతా వాళ్ళు చెప్పేసుకొని డిఫరెంట్ గా స్ప్రెడ్ చేసేసారు. కానీ ఏదైతే మూల ఉందో ఏదైతే మొదలైందో అది మాత్రం కరెక్ట్. ఇదివరకు పిల్లలు పుట్టకపోతే నాగుల చవితికి పాలు పోస్తే పిల్లలు పుడతారని నమ్మకం. ఇప్పుడు డాక్టర్ల దగ్గరికి వెళ్తున్నారు, అప్పుడు వెళ్లే వాళ్ళు కాదు కదా. ఎప్పుడైనా సరే పిల్లలు పుట్టాలంటే ఇందులో పోస్తే పుట్టరండి. అది మాత్రం నాకు గ్యారంటీ. చెప్పండి శోభ గారు. పాముల గురించి భయపడమే తప్ప ఏం తెలియదండి నాకు. అది చూసి భయపడమే తప్ప. నర్సీపట్నం అడవిలోనే ఉంది. అవునా? నర్సీపట్నం అండి మాది. ఆహా. సో మీకైతే ఇంకా బాగా చేస్తారేమో కదండి అటువైపు ఈ అటువైపు నాగుల చేస్తారు. పంచమి అది. చాలా బాధ. అక్కడ అటు నర్సీపట్నం వైపు ఏం చేస్తారంటే సుమా, చిన్న చేపలు ఉంటాయి. అప్పుడు ఆ చిన్న చేపలు చింతకాయ ఇవన్నీ కలిపి ఈ రోజు వంట చేయాలి వాళ్ళు. వండుకుని తినాలి ఆ కూర. ఓ వీళ్ళు తినారా పాములు కూడా పెట్టారా? పాములు కూడా పెడతారు, దేవుడికి సమర్పిస్తారు అన్నిని. అవునా? అక్కడ వాళ్ళు అంతే అండి. మీరు వాళ్ళు- చేయరా? మేము చేయము. అంటే స్పెషల్ డిషెస్ ఉంటాయన్నమాట ఈ రోజు. అవును. ఓకే. రజనీ గారు. వాకింగ్ వెళ్ళి వస్తున్నాం మేమిద్దరం. వెళ్తే నేను చెప్తున్నాను అనమాట, రమ్య నాకు వాకింగ్ వెళ్తే వెళ్తున్నారు. ఓకే, వాకింగ్ వెళ్తున్నారు. వాకింగ్ వెళ్తే నాకు పాములు కనిపించినాయి రమ్య అని చెప్పా. అంటే తిని నమ్మలేదు. ఇప్పుడు చూడు వస్తారు ఇద్దరు, నాగరాజు నాగరాణి ఇద్దరు వస్తారు చూడు అన్న. ఇద్దరు వచ్చారు లోపల నుంచి. మేమిద్దరు అరిసిన అరుపులకి ఒక చుట్టుపక్కల నుంచి ఒక 10 మంది వచ్చారు. అయినా కేబీఆర్ పార్క్ మీరు మాత్రమే వాకింగ్ వెళ్ళాలని రూల్ ఏమైనా ఉందా? అవి కూడా జంటగా వచ్చాయి వాకింగ్ చేయడానికి. నాగరాజు నాగరాణి మార్నింగ్ వాక్. అలా సాయంత్రం ఈవినింగ్ వాక్ అమ్మా. ఈవినింగ్ ఈవిడ నమ్మలేదు. ఓకే. నాకు రోజు పాములు కనిపిస్తున్నాయి అంటే నువ్వు ఊరికే చెప్తావు, నీకేం కనిపించవు. అయినా మీకు అదేం సరదా అండి, రోజు వెళ్ళి చూసేసి వస్తారు కేబీఆర్ పార్క్ లో. వాకింగ్ వెళ్తాం, మా పని మాది, వాటి పని వాటిది. ఓకే. అప్పుడు తిని నమ్మలేదని నాగరాజు నాగరాణి కొంచెం ఒక్కసారి దర్శనం ఏంటమ్మా అన్న. నిజంగానే వచ్చేసింది 2. అడగండి ఎంత పెద్దగా. మీరు పిలిస్తే పలుకుతాయి అనమాట. ఇక్కడ పిలవకండి గట్టిగా. ఇప్పుడు సుమ కోసం పిలవాలి. అలా కాదు, నాగేంద్రుడు కనపడి ఏం వరం కావాలని అడిగితే బాగుండు అని అనుకున్నాము. ఏమన్నా వరం అడిగితే అసలు పారిపోతాం కదా. అడిగి అరుపరిచారా మీరు? మామూలుగా అరిసిందా? అసలు మీరు అరిచిన అరుపుకి అవి కూడా హడలిపోయి పారిపోయి ఉంటాయి. వెనక్కి వెళ్ళిపోయినాయి. డిస్టర్బింగ్ ఆర్ ఈవినింగ్ వాక్ అనుకొని వెళ్ళిపోయి ఉంటాయి. వెనక్కి వెళ్ళిపోయినాయి 2. ఓకే, పరిచయాలు అయిపోయాయి. మీ గురించి కూడా చాలా మాట్లాడుకున్నాం. దేవా క్షమించు, ఏమైనా తప్పులు ఉన్నట్టయితే, నాగదోషాలు ఏమైనా ఉన్నట్టయితే దేవుడా మొత్తం తీసేసే. ఓకే, ఇక ఫస్ట్ రౌండ్ మొదలెట్టేద్దాం. అదే పట్టుకొని చూద్దాం జర. బాబోయ్ వాళ్ళు మనం చాలా మాట్లాడేసుకున్నామండి బిగినింగే. ఇప్పుడు ఆలస్యం చేయకుండా మొదలెట్టేద్దాం, సరేనా? రెడీ, గో. అందరి దైవం నీవన్నా ఆశలు తీర్చన్నా, నాగుల చవితి నాగన్నా పూజలు గొనుమన్నా, పాలు పోసేమో నోము నోచేమో. శోభ గారికి ప్రసాదం. ఇంటికి వెళ్ళాక బాగా ఉడకబెట్టుకొని వేసుకుంటారు. తినండి. మీకు 10 పాయింట్లు అండి. సరే, మీకోసం నేను ఒక పాట పాడతా. పుట్టలోని నాగన్న లేచిరవయ్యా, పొట్ట నిండ పాలారగించి పోవయ్యా, పుట్టలోని నాగన్న లేచిరవయ్యా. అయినా లేచిరా నేను పిలుస్తుంటే రాకుండా ఉంటుందా? అదే కదా. ఇప్పుడే వద్దు, తర్వాత రండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ అండి.
వెళ్ళండి. ఓకే గో. పున్నమి రాత్రి పూల రాత్రి వెల్లువనాల. రమ్య మీద ఏదో పగట. అదేంటి పావులు పగబడతాయని విన్నాను కానీ ఇక్కడ పార్టిసిపెంట్స్ పగబడుతున్నారా? రమ్య గారికి 12 పాయింట్లు. మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఇంకా చెప్తాను. ఏదైనా జోక్ ఏదో ఒకటి చెప్పండి. ఇది ఓడిపోవడం ఏంటంటే ఇది ఫస్ట్ రౌండే, ఇంకా మనకి చాలా రౌండ్లు ఉన్నాయి. ఫస్టే పడిపోతే తర్వాత ఎలా ఉంటుందో తెలియదు. ఏం లేదు. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే గొప్పవాడు అని ఎవరన్నారు? ఎవరన్నారు? ఎంఎస్ నారాయణ అన్నారు. సినిమా చూడలేదు ఇంకా. యా చూడండి, చూడలేదా ఇంకా? ఓకే, అందుకే కలెక్షన్స్ కొంచెం తగ్గాయి. గో. నాగాధి నాగుని స్నేకాధి స్నేకుని నాతోనే జోకులా రాకాసి మూకల గోలాటి గోలగా కేకాటి కేకలా మీకు 14 పాయింట్లు అండి. జోకో ఏదైనా పొడుపు కథో ఎలాంటిది చెప్తానండి. చెప్పండి. దీని మేము చెప్తాం. అలాగే రమ్య మీద వేసుకోండి ఒక జోక్కు. చెప్తే ఈ పిల్ల మీద కౌంట్ వేయాలి, ఇంకెవరి మీద వేయను. వేయకండి. రమ్య నేను ఇద్దరం షాపింగ్కి వెళ్తాం. నీకేం కావాలి అని అడుగుతా. నాకు గోల్డ్ కావాలని అడుగుతా. నాకు డబ్బులు వచ్చేది చెప్పు అంటది. మా ఇద్దరికి ఒకళ్ళకి గోల్డ్ పిచ్చి, ఒకళ్ళకి డబ్బులు పిచ్చి. మా ఇద్దరం కలిసి సుమా ప్రోగ్రామ్కి వెళ్దాం అన్నా. సుమా ప్రోగ్రామ్కి వెళ్తే ఏమి ఇచ్చిద్ది? ఇంత గిన్నెలు ఇచ్చిద్ది అన్న. చూడండి, మీకు బంగారం ఎంత ఉన్నా మీరు ఇడ్లీ చేసుకోవాలంటే గిన్నెలే కావాలి. మీరు దోశలు వేసుకోవాలంటే బంగారం మీద వేసుకోలేరుగా. మీకు పెనాలే కావాలి, అది ఇంతే ఉండాలి. ఇంత మీద వేసుకోలేరుగా. అందుకని నాకు ఉచిత సలహా ఇస్తాను, మీరిద్దరూ కలిసి ఎప్పుడు షాపింగ్కి వెళ్ళకండి. వాడు షాప్ మూసుకొని పోతాడు. అసలు ఇద్దరం చెరొకసారి వెళ్తాము. అవునా? ఇద్దరం ఒకసారి వెళ్ళాం. అవును. అది ఇప్పటి వరకు మీరు ఇద్దరు వెళ్ళలేదు కాబట్టి ఇంకా మనకి హైదరాబాద్ కి ఎర్త్ క్వేక్ గానీ సునామీ గానీ రాలేదు. వస్తే వచ్చేదంటారా? ఇద్దరు కలిసి వెళ్తే అసలు రాదు. మేము ఇద్దరం కలిసి వెళ్ళకుండా మేమందరం హెల్తీగా ఉండాలంటే మీరు ఇద్దరు కలిసి దయచేసి వెళ్ళకండి షాపింగ్. అంటే సాధారణంగా ఎవరైనా జోక్ చెప్తే గుడ్ అంటాను, కానీ ఈ రోజు ప్రత్యక్షంగా ఇస్తున్నాను. వెరీ గుడ్. ఓకే గో. ఎందుకురా కొల్లుమలే గొంతులతో ఈ భజన కొందరగా ఇళ్లకు మీరెళ్ళిపోతే సుఖపడనా 1000 మార్కులేస్తా మీ వెర్రి భక్తికి నన్ను వదిలిపెట్టి పోంటా ఈ ఒక్క పూటకి మన్నించు నగరాజా ఓవరయ్యింది భక్తి బాజా. సుభాషిణి గారికి 16 పాయింట్లు. నాటకంలోనే ఏదైనా ఒక డైలాగ్ చెప్పకూడదు? చెప్తా. తులాభారం, శ్రీకృష్ణ తులాభారం. రుక్మిణీదేవి వస్తుంది. నేను ఎట్టైనా వెళ్ళాలా? వద్దురా, ఆవిడ వస్తుంది. రుక్మిణీదేవి నేనేనా? ఓకే. వచ్చి కృష్ణుడిని అడుగుతుంది. ఇద్దరు వనవిహారంలో ఉంటారు, సత్యభామ కృష్ణుడు. నాథా, ఈ రోజు మీరు మా చెల్లెలు సత్య కలిసి ఇంటికి భోజనానికి రండి అంటారు. భోజనం ఏంటి, ఎందుకు ఈ రోజు ఏంటి విశేషం అంటే నా పుట్టినరోజు సందర్భంగా నా చెల్లెలు సత్యభామకి మీకు భోజనం చెప్తున్నాను. మీ పట్టు మనిషికి పుట్టినరోజు అనే నాకు మెట్టిన దినం అంటది. మెట్టిన దినం అంటే మెట్టిన దినం ఎందుకు? మెట్టిన దినం రోజు కూడా భోజనాలు పెట్టుకుంటారంట. ఏ పుట్టినరోజు నాడు భోజనాలు పెట్టుకోగలిగింది, నేను మెట్టిన రోజున భోజనాలు పెట్టుకోకూడదా? అది చెప్పేశారా? చెప్పేసి నేను రెడీ అయిపోయాను. ఇక్కడ నా పాత్ర ఎప్పుడు వస్తుందని నేను వెయిటింగ్. ఇప్పుడు నేను వస్తానన్నమాట. మీరెవరు? సత్యభామ. కృష్ణుడేడి? ఎవరో ఎక్కడో ఉన్నాడులే. ఉన్నాడా? స్వామి, నాథ, ఈ రోజు నా పుట్టినరోజు. మీరిద్దరూ కలిసి మా ఆతిథ్యం స్వీకరించాలి. నాథ, సత్యభామ కృష్ణుడు అన్నాడు. సత్య, ఈ రోజు మన ఇద్దరం కలిసి భోజనానికి వెళ్దాం రుక్మిణి గృహానికి అండి. నాథా, మీ పట్టు మనిషికి రుక్మిణి భార్య, కృష్ణుడి భార్య. మధ్యలో ఏంటండి అసలు సినిమాలో డిస్టర్బెన్స్? రుక్మిణి భార్య కృష్ణుడికి, రుక్మిణి భార్య కృష్ణుడు అంటే మరి లేకపోతే ఓకే. మీరు ఇట్లా మధ్యలో ఆపితే మేము మళ్ళీ బిగినింగ్ నుంచి రావాల్సి వస్తుంది. నాథా, మీ పట్ట మనిషికి పుట్టిన దినమైనా నాకు మెట్టిన దినము, అందులోకై విందు నందుకు నేను సర్వ ప్రయత్నంలో ఉంటుంటిని అంటే అదేమిటి? మాకు తెలిసినటువంటి భాషలో మాట్లాడండి. సంస్కృతం మరి. ఓకే. దేవుళ్ళు కదా,
అవును, నేను కాదు. మానవ భాషలో మాట్లాడుకుంటారు. తర్వాత ఏం జరిగింది? అడుగుతుంది రుక్మిణి, చెల్లి చెల్లి మా ఇంటికి తప్పక రమ్ము, మా ఆతిథ్యమును స్వీకరించుము. రుక్మిణి, ఇదేమి బేలతనం. నీ సపరీలచే, నీ ప్రేమచే, నీ అనుగ్రహంచే నాజున అనుగ్రహం సంపాదించుకున్న వాళ్ళు కానీ పరులు ప్రార్థన చే పతిని స్వాధీనం చేసుకుంటూ తలంచి వారు ఎవరైనా ఉందిరా? ఇంకా నీ మాటలు మాని వెడలిపోము అని ఆవిడ ఆట వెళ్ళిపోద్ది, ఇవిడిటి ఇటు చూస్తే నొయ్యి, అటు చూస్తే గొయ్యి, నేను ఎట్టుకోవాలి. బాగుంది, చాలా బాగుంది. మీ గుడ్డు గుడ్డు వద్దులేరా, నేను గుడ్డు తిన్నాను. అవునా? ఎవరికైనా పెట్టండి పోనీ. వద్దు, అసలు నేను తిన్ను. ఓకే, ఆశ గారికి 18 పాయింట్లు, సంధ్య గారికి ఏమో 20 పాయింట్లు. ఆలోచించి సమాధానం ఈ ప్రోగ్రామ్ అయ్యే లోపల చెప్పాలి, తెలిసిపోతే ఇప్పుడే చెప్పాలి. అలాగే. ప్రపంచంలో ఎక్కడా లేనిది మనం రెగ్యులర్ గా వాడుతుంటాం ఒక పదాన్ని, గాడిద గుడ్డు. చెప్పేస్తారా ఇలా కొట్టినట్టు? నేను ఆలోచించడానికి ఎక్కువగా టైం తీసుకోను. అందులోనూ గుడ్లు గుడ్లు అని ఇందాక నుంచి మాట్లాడుతుంటే నాకు గాడిదే గుర్తొస్తుంది. అంతేనా? అయిపోయింది. దీని గురించి ఎపిసోడ్ అంతా ఆలోచించాలని. అలా ఈ రౌండ్ పూర్తి అయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. చార్మైడ్ లో తర్వాత రౌండ్ తారా హుషార్. ఇందులో ముందుగా ఒక సాంగ్. నా కాఫీ కలిపేవాడు, నా కష్టం కడిగేవాడు, నా కష్టం తీర్చేవాడు, నాకు కావాలి. నా కూడా ఉండేది, నా డ్రెస్సే పిండేది, నన్నే ఇస్త్రీ చెయ్యండి, నాకు కావాలి. నా చేత చిక్కేవాడు, నా వెనక నక్కేవాడు, నా ముందు మొక్కేవాడు, నాకు కావాలి. నా పైకే ఎక్కేది, నా బ్యాకే నొక్కేది, నన్ను వదిలి చెక్కేయండి, నాకు కావాలి. సరి అయిన మొగుడు ఎవ్వడు, సుగుణాల మగువా ఎవ్వరు, ఎన్నో అందించేవాడు, ఎదురేది అడగని వాడు, ఏటీఎం అయ్యేవాడు, ఎవడు ఎవరు ఎవడు 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 ఎవడు. ఓకే, ఇవాళ అనుష్క బర్త్డే కాబట్టి నాగదేవతలు మీరు మమ్మల్ని క్షమించాలి, ఇలాంటి పాట ఒకటి వేయాల్సి వచ్చింది. ఈ పాట ఏ సినిమాలోది? సంధ్య. లక్ష్యం. కరెక్ట్ ఆన్సర్, 6 పాయింట్లు. ఇప్పుడు ఒక డైలాగ్. శివయ్య, మీరు నాకు ఉద్యోగం ఇప్పిస్తానన్నారే. ఓ అదా, ఇది నేను ఇంకా ఎవరిని కలిసి మాట్లాడలేదే. కలిశాక నేనే కబురు చేస్తాలే. నా ఉద్యోగం చెప్పావుగా, చూస్తానని నేను చెప్పానుగా, ఆ పని మీదే ఉన్నాను. ఇదిగో, నువ్వు పదే పదే నన్ను జ్ఞాపకం చేయక్కర్లేదు. చూస్తానన్నాను, చూస్తాను. వెళ్ళదు. పదే పదే ఉద్యోగం అడుగుతున్న ఆ నటుడు ఎవరు? సంధ్య గారు. కమల్ హాసన్. నా ఉద్యోగం చెప్పావుగా, చూస్తానని నేను చెప్పానుగా, ఆ పని మీదే ఉన్నాను. ఇదిగో, నువ్వు పదే పదే నన్ను జ్ఞాపకం చేయక్కర్లేదు. చూస్తానన్నాను, చూస్తాను. వెళ్ళదు. ఏమిటి? అవును, తీసేసుకోండి 6 పాయింట్లు. ఇప్పుడు ఇంకో పాట. నీటిలోని సాపొచ్చి నేల మీద పడ్డట్టు మనసేమో గిల్లా గిల్లా కొట్టేసుకుంటాందే. డార్లింగ్ వసిన డార్లింగ్, డార్లింగ్ అది ఈ ఫీలింగ్. తొక్క మీద కాలేసి నీ ఒళ్ళో పడ్డట్టు మస్తు మస్తు సీనే రాత్రి కల్లోకొచ్చిందే. డార్లింగే ఒరి నా డార్లింగే, డార్లింగే ఎందు ఈ ఫీలింగే. ఓ సచిన్ బ్యాటే తెచ్చి నన్ను సిక్సర్ పీకేసినట్టు బుర్ర గిర్రా గిర్రా మందే
3 పావులు బయటకు వచ్చి తొంగి చూసేసి వెళ్ళాయి. నేనే వాటిని సైగ చేసి లోపలికి పంపించాను. యా అవన్నీ వచ్చి చూస్తున్నా ఎవరింత బాగా డాన్స్ చేస్తుంది అని. పిల్ల మెడలు బయటకు పెట్టి ఇలా 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 అని ఊగిపోయాయి అన్ని. పిల్ల పాములా పెద్ద పాము? పెద్ద పావులే. పావు కాటేయడం విన్నాం కానీ మీరే పావుల్ని కాటేశారు. ఇంతకీ డార్లింగే డార్లింగే అని పాడుకుంటున్న హీరో హీరోయిన్లు ఎవరు? ఆశ బసర్ నొక్కారు. అనుష్క, ప్రభాస్. ఆశ గారు 6 పాయింట్స్. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మీరు కూడా వచ్చి స్టార్ మైడ్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే ఎస్ఎం అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు మీ పేరు టైప్ చేసి 56263579 పుస్ పుస్ అని పంపించండి. స్టార్ మైడ్ లో తదుపరి రౌండ్ ప్రశ్నకు వేళాయే రా. ఇప్పుడు ప్రశ్నకు వేళాయరాలో ఫస్ట్ ఎవరి నంబర్ వస్తుందో చూద్దాం. అనుష్క రవితేజలు హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా ఏది? విక్రమార్కుడు. కరెక్ట్ 6 పాయింట్లు. సంధ్య 2. ఆశ దగ్గర ఉన్నాయిగా. ఆశ కూడా 3 ఆశకి. సుహాసిని 1. నాగమ్మ సినిమాలో హీరోయిన్ ఎవరు? ప్రేమ అనుకుంటున్నాను. ఆప్షన్స్ కావాలంటే తీసుకోండి. వద్దులేండి, ప్రేమే. అవునా? చెప్పినా వినరు కదా. యమున కదా. యమున. దేవి సినిమాలో ప్రేమ ఉంది. ప్రేమ అలా జరిగిపోయిందిలేండి. ఏం చేస్తాం. wherever you go, the network follows. అనుష్క ద్విపాత్రాభినయం చేసిన సినిమాలు ఎన్ని? 2 అనుకుంటా. ఒకటి అరుంధతి, ఇంకోటి పంచాక్షరి. తీసుకోండి 6. సంధ్య 3. ఆశ 2. రజనీ 1. కమల్ హాసన్, జయప్రద, కె విశ్వనాథుల కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏది? సాగర సంగమం. కరెక్ట్ 6. తీసేసుకోండి మళ్ళీ. ఆశ 1. రజనీ 2. సరే సుభాష్ని చచ్చిపోతావు ఇవాళ బయటకు వెళ్ళావు. 1. యూసఫ్ కూడా బస్తి దాటవు. శోభగా 2. పాప కృష్ణానగర్ కూడా దాటించేస్తుంది. అనుష్క వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా పేరేంటి? చింతకాయ రవి. చింతకాయల్ల రవి. ఓకే తీసుకోండి. రమ్యారెడ్డి 3. ఆశ 2. సుభాష్ని 1. నాగవల్లి సినిమాలో వెంకటేష్ ఎన్ని పాత్రలు చేశారు? ఆప్షన్స్ A2, B3. 2. అవును. ఒకటి వెంకటపతి రాజు, ఇంకొకటి సైకాట్రిస్ట్. అంతేనా? మీకు 3 పాయింట్. మీ దగ్గర ఎన్ని తీసుకోవచ్చు? ఎన్నైనా తీసుకోండి. ఎవరు విన్ అయినా పర్వాలేదు. కానీ యూసఫ్ కూడా బస్తీ మాత్రం దాటలేదు. మేము రోడ్డు మీద తిరగం, గల్లీలో తిరుగుతాం. అంతే. మీరు డాబా మీద నుంచి జాబాకి దూకుతూ ఉండాలి. ఎందుకంటే కింద సుభాషిణి గారు పచారాలు చేస్తుంటారు. ఏ రండి రండి. రెండు. రజనీ గారి దగ్గర 1. అనుష్క నటించిన డాన్ సినిమాలో హీరో ఎవరు? నాగార్జున. కరెక్ట్ తీసుకోండి 6. రమ్యారెడ్డి గారి దగ్గర 1. రజనీ అక్క దగ్గర 2. సంధ్య గారి దగ్గర 2. సుభాషిణి గారి దగ్గర 1. శ్వేత నాగు సినిమాలో హీరోయిన్ ఎవరు? సౌందర్య. మళ్ళీ 6 అండి. రమ్యారెడ్డి గారి దగ్గర 2. రజనీ గారి దగ్గర 1. సంధ్య గారి దగ్గర 1. సుభాషిణి అక్క దగ్గర 1. శోభ 1. కమల్ హాసన్ పొట్టివాడిగా పొడుగువాడిగా అభినయించిన సినిమా ఏది? విచిత్ర సోదరులు. ఎంత కష్టపడ్డారు ఆయన సినిమా కోసం. కాళ్ళు ఇలా మడత పెట్టేసుకుని చూసేసి మహానటుడు అండి బాబు. ఎంతో
ఎంతో మందికి ఇన్స్పిరేషన్ ఆయన. ఎన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్, వాటికి క్యారెక్టరైజేషన్స్, దానికోసం స్టడీ చేయడం, ఎంత గొప్ప సినిమాలు చేశారో ఆయన. తీసుకోండి. 6. సంజయ్ 3 అండి. ఆశా 2. రమ్యారెడ్డి గారి దగ్గర 1. దేవి సినిమాలో నాగరాజు కుమార్తె ఎవరు? ప్రేమ అండి. కరెక్ట్ అండి. 6 పాయింట్స్. ఆశా 1. రజనీ గారు 2. రమ్యారెడ్డి గారు 2 అండి. సుభాష్ని గారు 1. అనుష్క తొలి తెలుగు సినిమా పేరేంటి? సూపర్. తీసుకోండి 6. సూపర్. మీరు సూపర్. ఆశా దగ్గర 3, సంజయ్ గారి దగ్గర 3. కమల్ హాసన్ నటించిన ఇంద్రుడు చంద్రుడు సినిమాలో హీరోయిన్ ఎవరు? విజయశాంతి. ఆవిడ కూడా ప్రోగ్రామ్ చూస్తున్నట్టయితే ఉలిక్కిపడి చూస్తారు, ఎవరు నన్ను పిలిచింది అని, ఏ పార్టీ వాళ్ళు నన్ను పిలిచారు అని. తీసుకోండి 6. రమ్యారెడ్డి 2, శోభ 3, రజనీ 1. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. మీరు కూడా స్టార్ మైల్ లో పార్టిసిపేట్ చేయాలంటే SM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ జిల్లా పేరు, మీ పేరు టైప్ చేసి 56263579 అనే నంబర్ కి పంపించండి. స్టార్ మైల్ లో తదుపరి రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం ఆశ, రవితేజ. విక్రమార్కుడు సినిమాలో అనుష్కతో కలిసి యాక్ట్ చేశారు కాబట్టి విష్ చేయడానికి వచ్చినట్టున్నారు. చూద్దాం. ఎస్, మాస్ మహారాజా రవితేజ. తీసుకోండి 6. తర్వాత చిత్రం రమ్యారెడ్డి, శృతి హాసన్. చూద్దాం. ఎస్, వాళ్ళ నాన్నగారి బర్త్డే కదా, అందుకని అమ్మాయి గారు ఇక్కడికి వచ్చారన్నమాట. తీసుకోండి 6. మొత్తానికి వాళ్ళ నాన్నగారి నటవారసత్వాన్ని, అమ్మగారి అందాన్ని పుణికిపుచ్చుకొని మంచి హీరోయిన్ అయింది శృతి హాసన్. తర్వాత చిత్రం రమ్యారెడ్డి, కమల్ హాసన్. ఓ చూద్దాం. ఎస్, ఇట్ ఈస్ కమల్ హాసన్ గారు. ద గ్రేట్ యాక్టర్ కి మరోసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. అలాగే మీకు 6 పాయింట్లు. తర్వాత చిత్రం రజని. పావులు ఏమైనా వచ్చాయి ఏంటి కొంప తీసి? మహేష్ బాబు. మహేష్, చూద్దాం. నాగవల్లి అనుష్కతో యాక్ట్ చేసిన హీరో వెంకటేష్. తర్వాత చిత్రం రజని, అనుష్క. చూద్దాం. ఎస్, అనుష్కనే. అందానికి అందం, బ్యూటిఫుల్ అనుష్క.
రమ్య నాగార్జున. ఓకే చూద్దాం. ఏ అనుష్కకి విషెస్ చెప్పడానికి వచ్చేసారు ఆయన. తీసుకోరు. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఏంటో చూద్దాం. స్టార్ మైల్ లో మన ఆఖరి రౌండ్ ఆడాడుకుందాం రా. ఓకే అందరూ ఆశీర్వాదం తీసుకోండి. నాగరాజా నాగరాణి అందరిదీను. ఇప్పుడు మీరు గేమ్ ఆడబోతున్నారు. ముందు అరటిపండు గుట్టు చప్పుడు కాకుండా మింగేసేయండి. ఆ తర్వాత బంతాట ఆడేసేయండి. ఇప్పుడు ఇక్కడికి రండి. మేము ఎగ్స్ పెట్టాము. ఒక ఎగ్ ఇలా తీసుకోండి. ఈ పాము సహాయంతో మీరు తీసుకోవాలి. దీన్ని ఇందులో వేసేయాలి. ఇది మధ్యలో కింద పడినా పగలదు. ఎందుకంటే దాన్ని ఉడకబెట్టాం కాబట్టి. ఆ తర్వాత దీన్ని ఇక్కడ వదిలేసేయండి. ఇంకో పాము ఉండగా ఇంకో పాము రాకూడదు. ఇప్పుడు మేము ఇక్కడ పాము బిళ్ళలు పెట్టాము. వీటిని వెలిగించాలి మేము. ఇప్పుడు దీన్ని ఇందులో వేయండి. మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇంకొక పుల్ల ఇంకొక పాము. అండ్ జాగ్రత్తగా మీరు ఆ పుల్లని నీళ్లలో వేసేసేయండి. ఓకే ఓకే రజనీ గారు బాగా ఆడండి. అన్ని పావుల్ని తలుచుకోండి. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 ఇలా రండి. 42 పాయింట్లు వచ్చాయండి. వచ్చింది అదే వచ్చింది మీకు. హండీ సెట్. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఫస్ట్ పావుకు అన్యాయం చేశారే. కనిపించలేదండి. ఏ అది కాళ్ళంటుందా? 2 2 రండి. 4 5 6. అబ్బా చూడండి ఎంత బాగా నించుందో ఇట్లా. 36 పాయింట్. ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్. ఆల్ ది బెస్ట్ అండి. బాగా ఆడండి. అలాగేరా. రెడీ 1 2 3 గో.
ఏమండి చాలా పెద్ద పాము అండి, ఎలా సృష్టించారు మీరు దీన్ని? వస్తూనే ఉంది వస్తూనే ఉంది వస్తూనే ఉంది భూమిలోంచి. 1 2 3 4 24 వాటర్ ప్యూరిఫైయర్. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 7 42 హాట్ బాక్స్ సెట్. ఆల్ ది బెస్ట్ అండి. 1 2 3 గో. మూడు 4 5 6 7 42 అండి. రోటీ మేకర్. ఏమండి మీ టార్గెట్ 8 ఆర్లండి. అలా అయితే మీరు గెలుస్తారు. పాము వచ్చి ప్రేమగా ఒక పెడుతుంది, లేదంటే కనుక రమ్యారెడ్డి గారు గెలిచేస్తారు. ఓకే, ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఏమండి 2 పాములే మీరు వెలిగించగలిగారు. అవి 3 3 4 5 6 7 42. డిన్నర్ సెట్. థ్యాంక్ యూ. మరి ఇవాళ మన స్టార్ మహిళ రమ్యారెడ్డి గారు. అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలై పెట్టేస్తే ఏమైతాది? మంచి బీట్ వస్తుంది, పిచ్చ పాట వస్తుంది. అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది? మస్తు మాస్ వస్తుంది, బెస్ట్ ఊపు వస్తుంది.
కాసి నువ్వే పీటేసి అట్టగో పేస్తే టాపులేసి పోదే పోదే పప్ప టాపులేసి పోదే పోదే పప్ప రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పేసేస్తే